స్పీకర్ శివలా గారికి, అదేవిధంగా కన్వీనర్గా ఉన్నటువంటి మన పొద్దుటి రమేష్ గారికి, ఇటు కార్యక్రమానికి విచ్చేసిన ఆకూరు మండల జిల్లా స్థాయి నాయకులు మరియు మండల నాయకులు, గ్రామ ప్రతినిధులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలందరికీ కూడా పేరుకున్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ఏంటంటే కొంచెం సుదీర్ఘంగా ఉంటుంది మనకు. అంటే కొన్ని విషయాలన్నీ మన మండలకు సంబంధించినటువంటి కొన్ని విషయాలని మన పార్టీ నిర్దేశించినటువంటి కొన్ని కార్యక్రమాలు
చెమట చుక్కలతో నన్ను వెన్నెల చేసిన మీరే కావచ్చు. నా చేసి ఎందుకంటే గాలి సురేష్ కావచ్చు, మా మహేష్ కావచ్చు, సంతోష్ కావచ్చు, ప్రతి ఒక్కరు సత్యంగా అందరి పేరు చెప్పిన నా దగ్గర ప్రతి ఒక్కరు అంటే రాజకీయ ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు పేరు ఈ మాటలు ఈ ఆరోగ్యం నా జీవితాంత ఏ రకంగా కూడా రుణం ఇంకా కార్యక్రమం 11 సంవత్సరాల నుంచి మన ప్రజలకు ఈరోజు మా ప్రధానమంత్రి గారి ఈరోజు సుమారు 56 దేశాల రక్షణ రక్షణ ఈరోజు ప్రపంచంలో 11 సంవత్సరాల 11వ స్థానంలో దేశాన్ని 4వ స్థానంలో కావచ్చు. లేదు మందికి ఉచిత రేషన్ కావచ్చు, ఇవన్నిటితో పాటు భారతీయంగా గర్వపడుతున్న భారతీయంతో హిందూ మన హిందువులుగా గర్వపడదు. అడుగడుగున 75 సంవత్సరాల దుష్ట పాలన, 10 సంవత్సరాల రాజ్య ధోరణ పరిపాలన, అడుగడుగున అవమానాలు హిందువులకు. ఒకడు హిందువులకు చదవాలంటాడు, ఒకడు పార్లమెంట్ హిందువులను హింసవాళ్ళు. ఇట్లాంటి ప్రధానమంత్రి హిందువుల మీద కాసిన బిడ్డ గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రపంచంలోనే మొదటి స్థానాన్ని తీసుకెళ్తున్న దేశాన్ని ఇవన్నీ మనం ఒకసారి గమనంలో తీసుకోవాలి. మరీ ముఖ్యంగా కార్యక్రమాలు ఎమర్జెన్సీ 50 సంవత్సరాలు ఎమర్జెన్సీ అనే ఒక రాజకీయ విలువలు నైలు కూతురు ఇందిరా అలా నువ్వు తప్పు చేసిన ఎన్నికల నువ్వు దిగిపోవాలని చెప్పి న్యాయస్థానం కానీ ఒక్కుపోయే కాదు దేశాన్ని పట్ల ధైర్యం ఒక్కుపోయారు. కోట్లాది మంది ప్రాణాలు తెచ్చుకున్న స్వాతంత్రాన్ని ఆ 2 సంవత్సరాలు ఉన్న దేశభక్తులని అందరినీ మొత్తం చేయగలిగి ఇది ప్రజలకు ఎప్ప నల్ల దేశంలో ఏం చేస్తారు అడుగడుగు ఇందిరాగాంధీ ఎన్ని లక్షల మంది చేయగలిగారు. సుమారు 75 లక్షల మంది హిందువులకు పిల్లలు కూడా ఆపరేషన్ చేసి దానివల్ల జనాభా తగ్గింది. తూర్పును జరగడానికి హిందువులు తగ్గడానికి ఆమె కమిషన్ పెళ్లి గానాలకు సర్జరీ చేసినట్టు ఎంత దుర్మార్గమైన గాలి రూపంలో చేశారు, ఎంత ప్రమాదకరమైన గాలి రూపంలో చేశారు. ఈ రోజు తిరుగుతున్నాం. కారణం ఈ గాలి రూపంలో, అది దేశ ద్రోహంలో, అది హిందూ ద్రోహంలో. ఇవన్నీ చెప్పాలి. గోవుల ఇవన్నీ చెప్తూ ఒక ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఇంకా ముఖ్యంగా ఇంత విషయాలు ఏదైనా రాజకీయాలలో ఫైనల్గా విజయం బాధారిపోయింది కాబట్టి వచ్చేది ఈ 3 సంవత్సరాల హిందూ ప్రభుత్వం
హిందువులను గౌరవించే ప్రభుత్వం, గుళ్ళని కాపాడే ప్రభుత్వం, గోపులను కాపాడే ప్రభుత్వం, ఆడబిడ్డలను కాపాడే ప్రభుత్వం రాబోతుంది. కాబట్టి మీకు చెప్తున్నాను, నికర్షణగా చెప్తున్నా. అంటే మీరు మనకి ఇక్కడ ప్రమాదం చేయలేదు. హైదరాబాద్లో మలక్నామాసనంలో గుడిలో ఒక ముస్లిం ఇల్లు హిందూ వారికి తిరుగుతున్నాడు. కలెక్టర్ దగ్గరికి, గాడ్ దగ్గరికి, ఇంటి దగ్గరికి, మంత్రి దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి, కోర్టు దగ్గరికి. అయితే మొత్తానికి కదిలిన ప్రభుత్వ యంత్రాంగం ఒక ఆర్డర్ పాస్ చేసింది ఎలక్ట్రిక్. ఏమని? అక్రమంగా దేవాలయాల్లో ఇల్లు కడుతున్నాడు, కూడగొట్టాడు. కూడగొట్టాలని ఆర్డర్ పాస్ చేస్తాడు, ఇంకొక ఫోటో. ఇది హిందువుల పరిస్థితి. అల్లే మామిడిలు రావచ్చు, పక్కన చిన్నప్పుడు రావచ్చు. అంటే ప్రభుత్వం చెప్పిన ఆర్డర్లు పాస్ చేసిన గుడి లోపల ఇల్లు కడుతుంది. కాబట్టి రానున్న రోజుల హిందువుల ప్రభావం. ఇప్పుడు నేను మొన్న భారతదేశ సమావేశంకి వెళ్తే పాపం అక్కడక్కడ మిగిలిపోయాడు హిందువులు. 95% సరౌండింగ్ ముస్లిమ్స్, 5% హిందువులు. నేను వేరేగంటే 5 విషయాలు వచ్చాను. ఇంతమంది రోజులు ఆడవాళ్ళ కూడా నేను సెన్సిటివ్ సున్నితమైన ప్రాణం. అంటే మనం రాబోయే రోజుల్లో కర్మలు అయిపోతున్న జాతి. ఇంకా 90% అయిపోయింది, 5%. నేను పోలీసులు అడిగినా, మేము 80% ఉన్నప్పుడు ఏంటంటే ఉద్దేశం ఏంటంటే ఏదైనా ఎమ్మెల్యే రాష్ట్రాలు ఏదైనా ఇబ్బంది కావచ్చు, ఎవరైనా ఇబ్బందికరంగా పరిస్థితి క్రియేట్ చేయొచ్చు ముస్లిమ్స్ అని. ఏదన్నా మేము 80% ఉన్నప్పుడు 5 పోలీసులు పోల్చిపెడితే దేశమంతా 50% అయితే మనకి ఏ పోలీసులు కాపాడాలని ఇంకా పోలీసులనే కాపాడే పరిస్థితి తెచ్చిపోయినారు. ఇవన్నీ మన చైతన్యం తీసుకెళ్ళాలి ప్రజలకు. ఎందుకంటే మీరు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మధ్యలో నోటిఫికేషన్ వస్తున్నారు స్థానిక సంస్థలు. రాకేష్ రెడ్డి ఒకరే గెలుచుడు, అరవింద్ ఒకరే గెలుచుడు, ఎంపీ గారు ఒకరే గెలిచడం వల్ల ఉపయోగం లేదు. అంటే దీనికి ప్రధానంగా చూస్తున్నారు కదా, దుర్మార్గుల అధికారంలో ఉంటే ఆ నిద్రమకం చేయడం, దాంట్లో దుర్మార్గులను అపాయింట్ చేయడం, దాంట్లో వాళ్ళ పథకాలలో కూడా అరువులను తీసేసి అనారోగ్య అన్నీ ఎదుర్కోవాలంటే మీరు నాతో పాటు సైన్యం చేయాల్సిన అవసరం ఉంది. సైన్యం అంటే అది అర్థం సర్పంచ్ మీరు ఎవరనుకో, ఎంపీసీ అనుకో, ఆఫీసర్ కూడా చెప్పాడు ఇందులో పక్కన కానీ అప్పుడు మనం దాన్ని తీసుకోవచ్చు. ఆ కమిటీ కాదు, కాకుండా కాబట్టి ఇవన్నీ ఎదుర్కోవాలంటే ఒక ఎమ్మెల్యే ఎంపీగా ఎంతవరకు ఉంటుందో స్థానిక సంస్థల్లో మీరు అధికారంలో ఉంటే ఎంపీ ఎంపీటీసీ, సర్పంచ్, కోఆపరేట్ చైర్మన్ మీరే ఉన్నారనుకోండి. ఈ మళ్ళా పేదలకు మనం సరైన న్యాయం చేయొచ్చు. మీకు తెలిసి ఎంత బాధపడుతున్నాము, ఏ రకంగా ఏ రకంగా పేదవాళ్ళకు పేర్లు తీసేస్తే మనం ఏ రకంగా రాపిస్తున్నాము, అడుగడుగున దుర్మార్గం రాజ్యం జరిగే వ్యవస్థ. కాబట్టి దయచేసి ఈ స్థానిక సంస్థల మీరు కొన్ని వర్గాలు అదేవిధంగా కాకుండా మీలో మీరు ఒకటి ఎక్కడైనా 2-3 ఆశపడ్డ మీలో మీరు కాకుండా ఒక ఉదాహరణకు సర్పంచ్ ఉన్నది, అమరావతి తండా ఉన్నది, మహేష్ ఉన్నాడు, ఇద్దరు పోటీ పడుతున్నారు అనుకో, ఆ ఇద్దరి కాంప్రమైజ్ కావాలి. ఇద్దరు కాంప్రమైజ్ కాకపోతే 3 ఇచ్చేసి అర్థమైందా? ఇది ఆలోచించుకోండి. మళ్ళా ఒకటి లీడర్ భారతీయ జనతా పార్టీకి భారత మాతని మీరు రాసి పెట్టుకుంది. మీరు అటు ఇటు నమస్తం పెట్టు, ఆ నమస్తం పెట్టు, ఓటు భారత మాతకి నమస్తం పెట్టు. ఈ 6 నియోజకవర్గంలో మాత్రం ఓన్లీ గెలిచే అభ్యర్థులకు భారతీయ జనతా పార్టీకి కట్టుబడి ఉంది. ఈ భారతీయ జనతా పార్టీ ఎంత బలోపేతం కావాలి అయిన వారికి మీకే ప్రాధాన్యత ఉంటుంది. మీరు మరీ పట్టుకురావాలని చేతులకు. కాబట్టి దయచేసి మీరు ఎవరెవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో ప్రిపేర్ అయిపోండి. ఎన్నికలైన తర్వాత అందరం గౌరవప్రదంగా సర్పంచ్గా ఎంపీటీసీగా అవసరమైన మీకు కూడా పక్కన
చేయలేదు కదా ముంగటి ఎవరైనా పక్కన పెట్టుకుంటా ప్రోటోకాల్కి వస్తారు. ప్రజలకు సరైన న్యాయం చేయడంతో అన్నిటికన్నా ముఖ్యం మార్పు అంటారు. ఇంకా మిగతా విషయాలు చెప్తారు. ఏదైనా ఉన్న విషయాలు ఇప్పటికే సుమారు 5 ప్రాంతాలు మనం ఏ రకంగా ప్రతిపక్షంలో కొట్లాడి తీసుకొస్తున్నాము. పథకాలలో ఇబ్బంది అవుతున్నది. అదే కాన్సెన్స్ 3 రోజులు ఉండడం, సెక్రటరీ 2 రోజులు ఉండడం, ఒకరోజు పార్టీ ఆఫీస్ కేటాయించడం, ఒకరోజు ప్రచారం పంపుతున్నారు. కాబట్టి 7 రోజులు ఇంటికి కూడా పోతున్నాడు. ఒక్కోసారి 10 రోజులు 12 రోజులు సార్లు అన్నస్తనేటు చిన్న ఇబ్బంది పడకుండా మీరే రాకేష్ రెడ్డి అనుకోండి, మీరే నరేంద్ర మోడీ అనుకోండి, ముందుకు వెళ్ళండి. అయితే ముందు పెట్టుకుంటున్నాం. ఇంకా మిగతా ఈ మాటూరు మండలంలో కాంగ్రెస్ వస్తుంది రాని ఎవ్వరు నా వారంటూ ఎవ్వరు లేదు. నా వర్గం అనేది నేను ఉన్న రోజు వర్గం తయారు మీరు ఒకవేళ మీ మాటలు ఏమి అనుకోకండి. నాకు భారతీయ జనతా పార్టీ మీరు కార్యకర్తలు గౌరవిస్తే మిమ్మల్ని గౌరవిస్తున్నారు. కార్యకర్తలు చాలా కాంపిటెన్స్ వస్తుంది. మాకు రోడ్డు స్పెషల్ 5 మండలాల్లో 4 మండలాలు వస్తుంది. వీలైతే మండలం వరకు ఎందుకంటే ఇంత దూరంగా మొన్న అయితే మాకు మన ఎలక్షన్ ఎక్కువ 100 మంది 1000 మంది హైదరాబాద్ ఎలక్షన్ కూడా మాకు లాస్ట్కి అందరూ రోడ్డు మూడవటి మాకు వీకాస్ అంటాను. అక్కడ ఈరోజు కూడా చాలా కష్టపడే కార్యకర్తల నాయకులు రాబోయే రోజులలో జరిగే స్థానిక సంస్థలతో మిమ్మల్ని అందరినీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మనస్ఫూర్తిగా ప్రజాప్రతినిధులు ఎన్నికై ఉన్నతమైన స్థానాల్లో కూర్చోడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం వచ్చింది.
రోజు ఎన్నో రకాల సమస్యలు, జైళ్ళు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఈరోజు ప్రత్యేకంగా పోరాడుతుంది మీ తరఫు నుంచి. మీరు కూడా దయచేసి అక్కడ మీ వ్యక్తిగత జీవితాలు కావచ్చు, చిన్న చిన్న గొడవలు కూడా పెట్టుకోకండి. అక్కడ ఈ తెలంగాణ ఫార్మేషన్ డే ఇంకా గల్ఫ్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో, మీరు ఎదుర్కొంటున్న సమస్యలు, మీరు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నా దగ్గరికి రండి. మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు మా దృష్టికి తీసుకురండి. వీలైతే ముఖ్యమంత్రిని కలుస్తూ పార్టీలకు అతీతంగా, మన పార్టీలు పెట్టుకోకండి, ఆ పార్టీ ఈ పార్టీ కాంగ్రెస్ ఇవన్నీ మీ పార్టీలు అందు మనం అంతా ఒకటే ఏంటంటే గల్ఫ్ తెలంగాణ అంతే. ఈ రెండే ఉద్దేశం పెట్టుకోండి. దయచేసి నేను పర్సనల్గా మీ అన్నగా చెప్తాను. మీకు ఎప్పుడు ఈరోజు నేను తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడింది అదే కారణం. 50 ఏళ్ళ గల్ఫ్ కార్మికుల కన్నీళ్ళు అవి ప్రయత్నం చేసినాం, ఒక జీవో ఇచ్చినాం. ఓకే, చెప్పుకుంటాం, ఎవరు చెప్పుకున్నా కానీ ప్రపంచం చూసింది. ఇక్కడ కూడా బైరేళ్ళ కానీ ఇంకెక్కడ కానీ ఎట్లాంటి సమస్యలు ఉన్నా మీ కుటుంబాలలో కావచ్చు, మీ ప్రాంతాలలో కావచ్చు, చాలా సమస్యలు ఎదుర్కొంటారు. మీరు అక్కడ ఉన్నారు కానీ మీ కుటుంబాలు చాలా సమస్యలు ఎదుర్కొంటారు. అంటే రెవెన్యూ ఇష్యూస్ ఇట్లాంటి మీరేమో అక్కడ ఉంటారు, మీ కుటుంబం ఆడవాళ్ళు తిరగలేరు. కొన్నిసార్లు ఏమవుతుంది, ఇంకా ఈ మధ్యన మేము మా ప్రాంతంలో అయితే గల్ఫ్ కార్మికుల భార్యలో రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని సమస్యలు వాళ్ళకు ప్రత్యేకంగా మేము పార్కు తీసుకొస్తున్నాం. స్పెషల్లీ మ్యాక్సిమం గల్ఫ్ కార్మికుల ఫ్యామిలీస్కి జాబ్స్ ఇవ్వడానికి. కాబట్టి మీరు కూడా కొద్దిగా రాజకీయాలకు అతీతంగా మీ గురించి కొట్లాడేటువంటి, మీ గురించి ఎవరు గౌరవంగా ఇస్తున్నారు ఇవన్నీ గమనించుకొని భవిష్యత్తులో కూడా మీరు అన్ని జాగ్రత్తలు తీసుకొని మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గల్ఫ్ సంబంధించి నా దగ్గరికి రండి. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కలిసి ఏ సమస్యలు పరిష్కరించుకుంటాం. మరీ ముఖ్యంగా చివరగా ఈ తెలంగాణ దినం ఆవిర్భావ దినం సందర్భంగా మీ భవిష్యత్తులో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, మీ పిల్లలు మీలాగానే గల్ఫ్ కార్మికులు కాకుండా వాళ్ళు మంచి మంచి ఉన్నతమైన స్థానాలలో మాలాగా ఎమ్మెల్యేలుగా, మంచి మంచి కలెక్టర్లుగా, డాక్టర్లుగా, యాక్టర్లుగా వాళ్ళ భవిష్యత్తులో ఎదుర్కోవాలని, ఈ గల్ఫ్ ఏదైతే ఉందో మీ ఎడారి కన్నీళ్ళు మీతోనే అంతం కావాలని కోరుకుంటున్నాను.